హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకోసం చింత చిగురుతో రొయ్యలు అండ్ పునుకులు కాంబినేషన్ అయితే తీసుకొచ్చేసామండి. చాలా బాగుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా మమ్మీ మీకోసం చెయ్యాలి అని చెప్పేసి చూపించేస్తున్నారు. ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేయండి. ఇక్కడ మేమైతే చిన్న రొయ్యలు, చెరువు రొయ్యలు తీసుకున్నామండి. కాలువ రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నారు, కానీ మాకైతే ఈసారి దొరకలేదు. నెక్స్ట్ టైం ట్రై చేసి వాటితో కూడా చేసి చూపిస్తాము. ఈసారి అయితే చిన్న రొయ్యలు భలే క్యూట్గా ఉన్నాయి కదండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఆనియన్స్, చిల్లీస్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుని కొంచెం మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత కొన్ని రొయ్యలు అనేవి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం చిటికెడు పసుపు వేసి అలాగే సాల్ట్ తగినంత వేసుకోండి. ఇక్కడ నేను ఆ క్లిప్ తీయడం మిస్ అయిపోయింది. సో వేసుకుని బాగా కలుపుకొని ఒకసారి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకోండి. ఇక్కడ మనం పునుగులు వేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువే పడుతుంది. సో కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది చూసుకుని వేసుకోండి. ఒకసారి లిడ్ పెట్టేసుకొని రొయ్యలు అనేవి కూడా బాగా మరుగుతుండగా ఇక్కడ మనం పునుగులు అనేవి వేసుకుందాం. పునుగులని హాఫ్ చేసుకుని వేసుకుందామండి. సో అలా ఒకసారి వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి లిడ్ పెట్టేయండి. అండ్ ఫైనల్ టచ్గా చింత చిగురే కదండి, దీంట్లో మనకి మెయిన్ చింత చిగురు అనేది మంచిగా ఎక్కువగా వేసుకొని టేస్టీగా తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.